సో గాయ్స్ ఈ రోజు మనమైతే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం అయితే గనక మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడుకోవడం కాదు గాని మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా సైకిల్. చూడ్డానికి చాలా చిన్నగా చిన్నపిల్లలు తొక్కే సైకిల్ లా కనబడుతుంది కదా, కానీ దాంట్లోనే ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే సైకిల్ తొక్కుతున్నామో ఆ సైకిల్ అయితే మాత్రం వీడియో ఎండింగ్ తొక్కాం. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ఒక సైకిల్ అప్గ్రేడింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న సైకిల్ ఒక కాస్ట్ వచ్చేసి $1 మాత్రమే. దీన్ని అయితే నేను మొన్ననే బై చేశాను, కానీ దీన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను. దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే మనమైతే కొన్ని మిషన్స్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ మిషన్స్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు ప్రాణాలకి ప్రమాదకరమైన మిషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి అలాంటన్నట్లు ఎదుర్కొని మనమైతే మాత్రం ఈ సైకిల్ ని 1 by 1 గా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓవరాల్ గా 5 అప్గ్రేడ్స్ అనుకుంటా ఉండేవి. దాని తర్వాత మనకైతే మాత్రం నిజం చెప్తున్నాను కదా, $1 lakh సైకిల్ అయితే మాత్రం రాబోతుంది. నిజంగా ఒకవేళ మనమే గనక కొనుక్కోవాలంటే చాలా డబ్బులు పెట్టాలి, కానీ ఒకవేళ మనం గనక ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసినట్టయితే మనం ఆ $1 lakh సైకిల్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ ఒకేసారి $1 lakh సైకిల్ తీసుకోవడానికి కుదరదు కదా, కాబట్టి మనమైతే 1 by 1 అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు $1 సైకిల్ కదా, తర్వాత $100 సైకిల్, తర్వాత $1000, $10,000, 1 lakh అట్లా ఉంటుందన్నమాట. అలా మనమైతే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనమైతే ముందు ఫస్ట్ అప్గ్రేడ్ మిషన్ కి అయితే కనుక వెళ్ళిపోదాము, పదండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఎదుగోండి, ఇక్కడ నేను ఎందుకు సైకిల్ తొక్కుతున్నానా అని చూస్తున్నారా? ఈ కొండ మీద నుంచి మనమైతే అటు ఇటు పడిపోకుండా మనమైతే జాగ్రత్తగా ఈ మౌంటైన్ మొత్తం సైకిల్ తొక్కుని వెళ్ళాలి. ఇదిగోండి, జాగ్రత్తగా చెప్పేది వినండి. మనమైతే ఎక్కడ సైకిల్ మీద నుంచి కిందకి దిక్కకూడదు. ఓకే, ఇక్కడి నుంచి అయితే గనక స్టార్ట్. మనకైతే ఒక్కసారి కాలు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం ఎక్కడనో ఉపయోగించుకోవచ్చు. ఓకే, మనమైతే మౌంటైన్ దిగే వరకు ఎక్కడ కిందనైతే కాలు పెట్టకూడదు. ఇక మనమైతే మొదలు పెడదామా? ఇదిగోండి, ఇక్కడి నుంచే మొదలు. ఓరి దేవుడు, ఏంట్రా ఇది, ఇన్ని మలుపులున్నాయి. నేను వద్దు 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 గాయ్స్. ఓకే, మనమైతే ఏదో ఒకలా కంట్రోల్ చేసాం. కమాన్ కమాన్, మన దగ్గర ఉన్న సైకిల్ బూస్టర్స్ ని అయితే యూజ్ చేసి జాగ్రత్తగానే తొక్కుతున్నాం. ఇది చిన్న సైకిల్ వల్ల మనం బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా కాళ్ళు కింద పెట్టాల్సిందే. ఒకవేళ కింద పెట్టకపోతే ఖచ్చితంగా మనమైతే మాత్రం ఉల్టా పడిపోతాం. ఓకే కమాన్, అమ్మయ్యా, ఫైనల్ గా బాగానే తొక్కుని వచ్చాం. ఇక్కడి నుంచి కొండ అయితే కొద్దిగా బాగానే ఉంది. మనమైతే జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకున్న ఒక అవకాశాన్ని మనం వాడేసుకున్నాము. ఇందాక వస్తూ సడన్ గా నేనైతే గనక ఒక కాలుని కింద పెట్టేశాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఒక్క కాలు కూడా కింద పెట్టకూడదనేసి మాట్లాడుకున్నాం కదా, అది. ఇక్కడ చూడండి ఎన్ని చిరుతపులలు, సారీ ఎన్ని సింహాలు ఉన్నాయో. అయ్యో, ఇదేంట్రా బాబు, నా ముందుని ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుంది. దీనితో పోటీ పడి సైకిల్ తొక్కుదామని ట్రై చేసినా సరే అస్సలు అవ్వడం లేదే. ఓకే, వాటితో పోటీ పడాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే అవి సింహాలు, అడవికి రాజు కాబట్టి మనకంటే ఎంతో వేగంగా అవైతే కనుక పరిగెట్టుకుని వెళ్ళిపోతాయి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము కిందకి. ఇప్పుడు మనమైతే కాలు కింద పెట్టుకోవచ్చు. ఎస్ గాయ్స్, ఫైనల్ గా మనమైతే సాధించాము. కానీ ఈ ఫస్ట్ టాస్కే ఇంత కష్టంగా ఉంటుందనేసి అస్సలు అనుకోలేదు. చూడండి, అక్కడ మీకు కనబడుతుంది కదా పెద్దగా కొండ దూరంగా, మనం అక్కడి నుంచే తొక్కుకొని వచ్చాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? అదిగోండి చూడండి ఎంత పెద్దదుందో చూడండి. అక్కడి నుంచి మనం ఇక్కడికి కాలు కింద పెట్టకుండా వచ్చాము. నిజంగా చాలా గ్రేట్ కదా. నిజంగా అంత కొండ తొక్కుకొని వచ్చానంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఓకే, ఏదైతేనో మనమైతే నానా తంటాలు పడి ఏదో ఒకలా కొండ మొత్తం తొక్కుకొని వచ్చాం. కానీ అసలు సిసలనేది ఇప్పుడు నుంచి మొదలవుతుంది. ఓకే, మనకైతే గనక ఇప్పుడు సైకిల్ అయితే గనక అప్గ్రేడ్ అవ్వబోతుంది. అప్గ్రేడ్ అయిన తర్వాత సైకిల్ ఎలా ఉంటుందో ఏంటనేసి చిన్న డౌట్ అంతే. ఓకే, ప్రస్తుతానికి ఇది చిన్నగా ఉండడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే దీంతో ఫేస్ చేసాం. కొద్దిగా పెద్దగా సైకిల్ వస్తే గనక మనకి చాలా సులభంగా ఉంటుంది తొక్కడానికి కదా. ఓకే గాయ్స్, ఫైనల్ గా మన సైకిల్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. చూడండి ఇదైతే ఎలా ఉందో చూసారా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇందాక ఒకవేళ మనం సైకిల్ ఆపినా సరే వెంటనే కాళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అలా కాదు, చాలా హైట్ ఉంది కాబట్టి మనకి కూడా తొక్కడానికి చాలా బాగుంటుంది.
చిన్నగా ఉన్న సైకిల్ మనం తొక్కలేం కదా, ఎందుకంటే మన పెద్ద పెద్ద కాళ్ళు. చూడండి, ఇప్పుడు ఈ పెద్ద సైకిల్ మనం చాలా సులభంగా తొక్కొచ్చు. అదే కాకుండా స్పీడ్ కూడా చూసారా ఎలా వెళ్తుందో. నిజంగా నాకైతే ఈ సైకిల్ చాలా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక రెండో టాస్క్ చేయడానికైతే వెళ్ళబోతున్నాము. రెండో టాస్క్ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు చేయడం లేదు. దయచేసి నేను ఇంత సైకిల్ని కష్టపడి అప్గ్రేడ్ చేస్తున్నాను కాబట్టి మీరైతే మాత్రం నా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టాలి. కొడతారు కదా, కొడతారనేసి నమ్మకంతోనే ఉన్నాను. మీరైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మనమైతే ఇప్పుడు రెండో టాస్క్ కంప్లీట్ చేయడానికి అయితే వెళ్ళాలి. ఈ రెండో టాస్క్ అయితే కొద్దిగా కష్టంగా ఉండబోతుంది అనేసి అయితే అన్నారు. కానీ మనకి 3 అవకాశాలు ఉంటాయంట. ఆ 3 అవకాశాల్లో మనం ఒక అవకాశాన్ని అయితే కరెక్ట్ గా వినియోగించుకోవాలి. అప్పుడు మనకి ఈ సైకిల్ నుంచి ది నెక్స్ట్ సైకిల్లోకి అయితే కనుక అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, నాకైతే ఈ సైకిల్ బాగా నచ్చింది. కానీ ఈ సైకిల్ ఒక కాస్ట్ వచ్చేసి $10 మాత్రమే. ఓకే ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మరొక టాస్క్ కంప్లీట్ చేయడానికి అయితే కనుక వచ్చేసాము. ఈ టాస్క్ మీ అందరికీ చెప్పినట్టుగానే చాలా కష్టంగా ఉండబోతుంది. ఎంత కష్టంగా ఉండబోతుందో మీరే చూడండి. ఇక్కడి నుంచి జంప్ చేసి మనమైతే ఇక్కడ కనబడుతున్న సైకిల్ అన్నిటిని దాటుకొని వెళ్తే ఇదిగోండి మన కోసం ది నెక్స్ట్ సైకిల్ అయితే గనక అప్గ్రేడ్ అవ్వడం కోసం అయితే వెయిట్ చేస్తుంది. మనం అప్పుడు ఈ సైకిల్ నుంచి ఆ సైకిల్ కి అయితే గనక అప్గ్రేడ్ అవ్వచ్చు. దీని మీద అది బాగుంటుంది అనుకుంటా, అందుకే ఇంత కష్టమైన టాస్క్ పెట్టారు. అసలు ఆ సైకిల్ తో మనకి వచ్చే యూజ్ ఏంటో తెలియదు కదా. యాక్చువల్ గా ఇక్కడి నుంచి మనకి ప్రతి టాస్క్ చాలా కష్టంగా ఉంటుందని అయితే విన్నాను. బట్ కానీ నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, మీ అందరికీ మాట ఇచ్చాను, నేనైతే మాత్రం ఆ $1 lakh బైక్ నైతే కనుక మీకు చూపిస్తాననేసి. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాటనైతే నేను నిలబెట్టుకుంటాను. మీరు కూడా నిలబెట్టుకోవాలి లైక్ చేసి. ఓకే, మనమైతే కొద్దిగా ఫాస్ట్ గా తొక్కుకొని వెళ్ళాలి. ఎంత వేగంగా వెళ్తే ఎంత మంచిది. మనమైతే చూడండి ఇక్కడి నుంచి అటువైపుకి జంప్ చేయాలి కాబట్టి ఓ కమాన్ 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 కమాన్. ఓ షట్, అబ్బా మన ఒక అవకాశం అయితే మాత్రం అనవసరంగా వృధా అయిపోయింది. నిజంగా నేను కరెక్ట్ గా యూజ్ చేసుకుంటానేమో అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనేసి నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఎందుకంటే నేను సైకిల్ మంచిగానే తొక్కుతాను కదా, దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా గట్టిగా తొక్కి వెళ్ళిపోదాం అనుకుంటే కానీ అక్కడ ఎత్తు అయితే మాత్రం చాలా ఎత్తుగా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి దగ్గర ఒక 70-75 degrees ఉంటాయి, ఇక్కడ మాత్రం 90 degrees అయితే గనక ఎత్తుంది. దానివల్ల నేనైతే గనక సరిగ్గా తొక్కలేకపోయాను. ఓకే, ఇప్పుడైతే నా మొత్తం స్టామినాని యూజ్ చేసి నేనైతే మాత్రం వేగంగా దూసుకొని వెళ్ళిపోతాను. బైక్ లో కూడా కొన్ని బూస్టర్స్, సైకిల్లో కూడా కొన్ని బూస్టర్స్. ఓ అయ్యో, ఏంటబ్బా ఇది, స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయాను. సడన్ గా హ్యాండిల్ తిరిగిపోయింది. కొద్దిగా ఉంటుంటే నేను కూడా సైకిల్ మీద నుంచి కింద పడిపోయేవాడిని. కానీ ఏదో ఒకలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే మాత్రం మనం అస్సలు వృధా చేయకూడదు. ఈ 2 అవకాశాన్ని మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మనకి ఇంకో అవకాశంలో ఖచ్చితంగా టైట్ అయిపోతుంది. ఓ కమాన్ 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 కమాన్, ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఇంకొద్దిగా. అయ్యో షట్, మనకున్న 2 అవకాశాన్ని కూడా మనం చెడగొట్టేసుకున్నాం. నిజంగా ఇలా జరుగుతుందనేసి నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఎందుకంటే 2 అవకాశాన్ని మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకొని ఇక్కడి నుంచి 3 అప్గ్రేడ్కి వెళ్ళిపోతామేమో అనుకున్నాను. కానీ చూడండి ఏం జరిగిందో. అయ్యో గాయ్స్, ఏం చేయాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మన దగ్గర ఉన్నది ఒకే ఒక అవకాశం. ఒకవేళ నేను గనక ఇప్పుడు ఇది చెయ్యలేకపోతే ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఒకవేళ మనం వెనక్కి వెళ్ళామంటే ఈ సైకిల్ తోనే వెళ్లాల్సి ఉంటుంది. మన దగ్గర కనబడుతుంది కదా అక్కడ ఎదుర్కొంటే, ఆ సైకిల్ కూడా మనకి ఇవ్వరు. ఓకే ప్లీజ్ బుజ్జికొండ సైకిల్, దయచేసి నువ్వైతే మాత్రం నా మాట పట్టించుకో ప్లీజ్. మనం వీలైనంత వేగంగా వెళ్ళాలమ్మా, నాకు కొద్దిగా సహాయం చెయ్యి. ఓకే, ఒకవేళ మనం గెలిచామంటే నీకు ఒక ముద్దు పెడతాను. ఓకే కమాన్, ఎలా అయినా సరే మనం సాధించాలి సాధించాలి. ఓ మళ్ళీ స్కిడ్ అయిపోయింది. గాయ్స్, నాకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందాక నుంచి దగ్గరికి వచ్చిన తర్వాత స్కిడ్ అయిపోతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈసారి వెళ్ళిన వేగానికి మనమైతే మొత్తం సింపుల్ గా కంప్లీట్ చేసేవాళ్ళం. ఏం చేస్తాం చెప్పండి. ఓకే గాయ్స్, ఫైనల్ గా ఒకే ఒక అవకాశం ఉంది. ఓకే కమాన్, నేనైతే నాకు ఇష్టమైన దేవుడిని అయితే తలుచుకొని ఇప్పుడైతే కనుక గాల్లోకి ఎగరబోతున్నాను. కమాన్ కమాన్ కమాన్, జై శ్రీరామ్. ఎస్ 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 ఎస్, ఫైనల్లీ మనమైతే మాత్రం సాధించాము. గాయ్స్, ఎంతో కష్టపడ్డాము, 2 సార్లు విఫలమయ్యాము, కానీ 3వ సారి చూసావా ఏమైందో.
నిజంగా నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది. చూడండి మనం ఎక్కడ కాదు చాలా దూరానికి జంప్ చేసాము. అబ్బా! అయ్యో! కొద్దిగా ఆత్రం ఎక్కువైపోయి అనవసరంగా సైకిల్ మీద నుంచి దూకేశాను. ఓకే. గాయ్స్ సైకిల్ చూడండి ఏ విధంగా ఉందో. ఓకే. ఇప్పుడు మనం ఈ సైకిల్ మీదకి ఎక్కాక మనం చేయబోయే నెక్స్ట్ టాస్క్ ఏంటో మనకి కనబడుతుంది. ఓకే. ఫైనల్లీ మనం సైకిల్ మీదకైతే ఎక్కేసాము. ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ టాస్క్ ఏంటో అక్కడికైతే వెళ్ళిపోదాము. ఓకే గాయ్స్ ఫైనల్‌గా మనమైతే ఇయన్నీ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనమైతే మూడో టాస్క్ అయితే చేయాలి. అక్కడికైతే బయలుదేరదామా? యాక్చువల్‌గా మూడో టాస్క్ విన్నారంటే మీరైతే చాలా ఎక్సైట్ అయిపోతారు. ఇప్పుడు ఒక రన్నింగ్‌లో వెళ్తున్న ట్రైన్ ఒక బోగీ మీదకైతే ఈ సైకిల్‌తో మనం జంప్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా మీ అందరికీ క్లారిటీగా నేను చెప్పింది? ఇప్పుడైతే మన రైట్ సైడ్‌లో కనబడుతున్న ట్రాక్ మీద ఒక ట్రైన్ అయితే రాబోతుంది. ఆ ట్రైన్ మీదకి మనమైతే గనక జంప్ చేసి సైకిల్‌ని అయితే గనక ఎక్కించాల్సి ఉంటుంది. ఓకే. నాకైతే ఇప్పుడు అసలు సిసలైన మజా వస్తుంది. అది కూడా ఎదర ఒక పెద్ద టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్‌లోకి ఆ ట్రైన్ వెళ్ళేలోగా మనమైతే ఎక్కించాల్సి ఉంటుంది. పదండి ఫాస్ట్‌గా ట్రైన్ వచ్చే స్పాట్ దగ్గరికి వెళ్ళాలి. అదే అయ్యా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే ఆ ట్రైన్ వస్తుంది కదా వెయిట్ చేద్దాం. ఓకే గాయ్స్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇదిగోండి ఓవరాల్‌గా 1, 2, 3 అయితే గనక ఉన్నాయి. కమాన్. ఇప్పుడు నేనైతే గనక ఈ సైడ్ కొద్దిగా రెడ్జ్ ఉంది కదా దీని మీద నుంచి అయితే గనక ఇప్పుడు నేనైతే జంప్ చెయ్యాలి. ఓ అయ్యో గాయ్స్ జస్ట్లో మిస్ అయింది. లేకపోతే అంచెక్క పైకి ఎక్కేసేవాడిని. ఓకే. మనమైతే మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇంకా మనకి చాలా అవకాశం ఉంది. ఇక్కడి నుంచి టన్నల్ దగ్గరికి వెళ్ళేలోగా సుమారుగా మనకి ఇంకొక 2-3 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఓ గాయ్స్ జస్ట్లో మిస్ అయిపోయింది. ఎక్కిచ్చేసేదినేమో అని చాలా ఆనందపడ్డాను తెలుసా? అయ్యో! కమాన్ ఇంకా ఏం డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. అయ్యో! ఈ సైకిల్ అయితే మాత్రం ఏంటి గాయ్స్ ఇది మరీ చిరాగ్గా ఉంది. నేను చెప్పిన మాట అయితే మాత్రం అసలు వినడం లేదు. నాకైతే ఇరిటేషన్ తెప్పిస్తుంది. యెస్ ఇప్పుడైతే నార్మల్ అయింది. మళ్ళీ మరొకసారి ప్రయత్నిద్దాం. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ అప్ వచ్చింది కాబట్టి దీని మీద నుంచి ఎగ్జాక్ట్‌గా జంప్ చేస్తే మనమైతే దాని మీదకి వెళ్ళిపోతాము. సరిపోలేదు. ఈ అప్ అయితే గనక ఇక్కడ సరిపోలేదు. మనమైతే గనక ఒక పెద్ద అప్పునైతే చూసుకోవాలి. ఇంకా ఎక్కడుంది? ఇదిగోండి ఎక్కడుంది కదా! ఇప్పుడు ఎక్కించి ప్రయత్నిద్దామా? ఓకే. కమాన్, కమాన్, కమాన్. ఈసారి అయితే మాత్రం మనం అస్సలు మిస్ చేయకూడదు. ఎగ్జాక్ట్‌గా వెళ్ళిపోవాలి. అయ్యో! అయ్యో! ఏంటిది? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలాగే జరుగుతుంది. అయ్యో! చూడండి ఇక్కడ కర్రలైతే మాత్రం అడ్డొచ్చేస్తున్నాయి. అనవసరంగా మంచి అవకాశాన్ని అయితే కనుక వృధా చేసుకునేలాగున్నాను. కానీ నాకైతే మంచి మజా వస్తుంది. ఇలా రన్నింగ్‌లో వెళ్ళే ట్రైన్‌ని ఎక్కించాలంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా మజా వస్తుంది. కమాన్ మనమైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి మనమైతే ఇంకెంతో టైం తీసుకోకూడదు. ఓరి దేవుడోయ్! ఏంటిది? ఎంత ప్రయత్నించినా సరే అవ్వట్లేదా? ఓకే ఇప్పుడు దీని మీద నుంచి ప్రయత్నిద్దామా? అది ఛా! ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏంటిది మరీ దారుణంగా ఉంది. నాకైతే చిరాకు వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ అప్ వచ్చింది. ఎస్ మనకి కావలసింది కూడా ఇలాంటిదే. అయ్యో కొద్దిగా ఎక్కువైపోయిందే. దానివల్ల మనమైతే మాత్రం ఇటువైపు పక్కకి వచ్చేసాము. ఓకే మళ్ళీ మరొక జంప్ ఈసారి అయితే మిస్ అవ్వకూడదు. ఓరి దేవుడోయ్! గాయ్స్ మనమైతే మనకి ఉన్న అవకాశాలు అన్నట్లే చెడగొట్టేసుకుంటున్నాం. ఇప్పుడైతే గనక అది టన్నెల్లోకి వెళ్ళిపోబోతుంది. ఐ మీన్ ఓవరాల్‌గా ఇక్కడ 2 టనల్స్ అయితే ఉంటాయంట. ఆ రెండో టనల్ నుంచి బయటకు వచ్చేలోగా మనమైతే దీని మీదకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే మనకేమో ఎక్కడానికి ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. ఓకే నాకు ఐడియా వచ్చింది. ఎస్ గాయ్స్ ఎస్ ఫైనల్లీ నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది. మనం ఈ ట్రైన్ కంటే ఫాస్ట్‌గా ఎదరికి వెళ్ళాల్సి ఉంటుంది. పదండి ఫాస్ట్‌గా మనం ఎదరికి వెళ్ళిపోదాము. ఓకే గాయ్స్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఓహో ఎస్ చూసారా ఏం చేసామో? అది నేనైతే మాత్రం ఫాస్ట్‌గా వచ్చేసి అక్కడ కనబడుతున్న మౌంటైన్ అయితే గనక ఎక్కించేశాను. అక్కడి నుంచి మనమైతే ఎగ్జాక్ట్‌గా జంప్ చేసాము. ఈ టన్నెల్‌లోకి ఎంటర్ అయ్యే టైంకి మనమైతే ట్రైన్‌లోకి వచ్చేసాము. ఫైనల్‌గా మనం అనుకున్నదైతే సాధించాము. నేనేం చెప్పాను? ఏదన్నా ఒకసారి మనం అనుకున్నామంటే గట్టిగా దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తామనేసి. యాక్చువల్‌గా చెప్పాలంటే మనం మొదటిసారి ప్రయత్నించినప్పుడే దీని మీదకి ఎక్కేయాలి. కానీ కొద్దిగా స్పీడ్ తక్కువ అవడం వల్ల ఎక్కలేకపోయాం. ఓకే ఇప్పుడు మనం టన్నెల్‌ని క్రాస్ చేసిన తర్వాత అక్కడైతే గనక ఒక సైకిల్ ఉంటుంది. అదే దీని నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్. ఒకవేళ ఆ సైకిల్ గనక వచ్చిందంటే మనం సక్సెస్ఫుల్‌గా ఇది అప్గ్రేడ్ చేసినట్టే. ఓకే గాయ్స్ ఫైనల్‌గా మనమైతే టన్నెల్ బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మీకు ఏదన్నా సైకిల్ కనిపించిందేమో నాకైతే చెప్పండి. అయ్యో ఇక్కడ సైకిల్ ఏం కనబడడం లేదే.
కానీ ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందని చెప్పారు. అది కూడా టన్నెల్ దాటిన తర్వాత. ఓకే, మనం ఇంకా ఎదురుకి వెళ్ళిపోతున్నట్టుకున్నాం. మనం ఇంకా దిగిపోవడం మంచిదేమో అనిపిస్తుంది. ఓకే, బాయ్ బాయ్ సైకిల్. థ్యాంక్ యూ సో మచ్ ట్రైన్, నాకు సహాయం చేసినందుకు. ఓకే గాయ్స్, ఫైనల్గా మనమైతే ట్రైన్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం ఇక్కడ సైకిల్ని అయితే ఫాస్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనమైతే ఈ మౌంటైన్ ఎక్కించి అటువైపు అయితే గనక ఒక జలపాతం, ఆ జలపాతం అది కాదు 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 ఒక చెరువు ఉంటుందంట. ఆ చెరువులో ఒక బోట్లో అయితే గనక సైకిల్ ఉంటుందంట. కానీ మనకి ఇచ్చిన సమయం అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా 5 minutes మాత్రమే. కానీ ఈ సైకిల్ ఎక్కడుందో, ఇదిగోండి ఇక్కడుంది. ఎస్, ఫైనల్ గా మనకి సైకిల్ కూడా దొరికేసింది. ఓకే, ఇప్పుడు మనం ఈ సైకిల్ మీద ఎంత వేగంగా వెళ్ళాలంటే మనం వెళ్ళే వేగానికి అవతల వచ్చే వాళ్ళు కూడా అల్లిపోవాలి. అయ్యో, నేను చూస్తేనేమో దీనికి బేబచ్చంగా హైప్ ఇచ్చాను, కానీ ఇదేంటి ఎంత స్లోగా వెళ్తుంది, మరి దారుణంగా ఉంది కదూ. అయ్యో, ఎంత ప్రయత్నించినా సరే ఇది అసలు ఫాస్ట్ గా కదలడం లేదేంటి. నాకు చూస్తేనేమో ఇంకా 4 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇది చూస్తేనేమో ఎద్దుల బండి కంటే చాలా దారుణంగా వెళ్తుంది. దీని మీద ఎలారా మనం అంత బేగా వెళ్ళేది. కమాన్ 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 గాయ్స్, ఒకసారి ఆగండి. ఓకే, కదులుతుంది కదులుతుంది. ఇక్కడ ఏదో బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేశాక ఇది ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకే, ఫైనల్లీ నేనైతే ఆ బటన్ ని క్లిక్ చేశాను. ఓ, ఈ బటన్ ని నాన్ స్టాప్ గా మనమైతే క్లిక్ చేసి పట్టుకోవాలంట. రాలా తమ్ముడు, రా వేగంగా రా. అయ్యయ్యో, ఈ సైకిల్ అయితే చూడండి కొండల్ని కూడా ఎలా ఎక్కేస్తుందో ఎట్టే. ఇప్పుడు మనమైతే మాత్రం ఆ టన్నల్ నుంచి అటువైపుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుందంట. దాన్ని కూడా దాటేసి మనమైతే ఒక ఘాటి రోడ్ లోంచి వెళ్ళి దాని తర్వాత ఎక్కడ ఆ చెరువు వైపుకి ఒక బ్రిడ్జ్ ఉంటుందంట. చెరువు మీదకి ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక బోట్ ఉంటుందంట. ఆ బోట్ ని తీసుకొని మనమైతే గనక ఆ చెరువు మధ్యలోకి వెళ్తే అక్కడ సైకిల్ కనబడుతుందని చెప్పారు. మీకు అర్థం కాలేదనుకుంటా, ఎందుకులే, వెళ్ళాక మీరే క్లారిటీగా చూస్తారు కదా. ఇప్పుడు నేను చెప్తే మీరేదో మలయాళం వింటున్నట్టు ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఈ టన్నల్ని దాటేసిన తర్వాత ఒక్కొక్కటి క్లారిటీగా అర్థమవుతుంది. మనం చెప్పిన టన్నల్ అయితే గనక ఫస్ట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇదిగోండి, టన్నల్ అయితే గనక ఫాస్ట్ గా దాటేయాలి. మన దగ్గర ఉన్నది ఇంకా కేవలం 2.5 minutes మాత్రమే. ఆల్రెడీ మనకి చాలా టైం అయితే గనక వృధా అయిపోయింది కదా. కమాన్ కమాన్ కమాన్, చెప్పానా చిన్న బ్రిడ్జ్ వస్తుంది అన్నారు. చిన్న బ్రిడ్జ్ కూడా దాటేశాము. ఓకే, ఇక్కడి నుంచి ఘాటి రోడ్ అన్నారు. ఇది చూస్తేనేమో కొండ మీద నుంచి కిందకి దిగే రోడ్డు ఇది. దీన్నే ఘాటి అంటారు అనుకుంటా. ఓకే, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎస్, ఇలా లెఫ్ట్ సైడ్ కే వెళ్ళాలి. అదిగోండి గాయస్, మీకు ఒకసారి కనిపించిందా? ఇదిగోండి రైట్ సైడ్ లో చెరువు ఉంది చూసారా మీరు? అదే మనకి చెప్పిన చెరువు అయితే గనక. ఇప్పుడు మనమైతే గనక ఆ చెరువు దగ్గర ఎక్కడైతే బ్రిడ్జ్ ఉందో అక్కడైతే గనక మనం ఆ బోట్ ని ఎక్కాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం మిడిల్ లోకి వెళ్తే మిడిల్ లో ఒక బోట్ లో సైకిల్ ఉంటుందని అయితే గనక చెప్పారు. ఇదే టాస్క్, కానీ ఇక్కడ టైమర్ తో కూడిన టాస్క్ అనమాట. మనకి ఉన్న 2.5 నిమిషాల్లో ఇంకా 2 నిమిషాలు మాత్రమే మిగిలింది. కానీ మనం ఎలా అయినా సరే రీచ్ అవ్వాలి. ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలంటే అంత ఫాస్ట్ గా వెళ్ళాలి. ఆల్రెడీ టైం అయిపోతుంది. ఇదిగోండి రైట్ సైడ్ లో, అదిగోండి గాయస్ రైట్ సైడ్ లో, అదిగోండి కనిపించిందా? ఓకే, జంప్, కమాన్ అండ్ జంప్. అబ్బా, అదిగోండి గాయస్ రైట్ సైడ్ లో కనిపించిందా మీకు బ్రిడ్జ్ అయితే గనక? ఇప్పుడు మనమైతే గనక బ్రిడ్జ్ మీదకే వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, బోట్ ఎక్కడుందో ఫాస్ట్ గా వెతకాలి. మనమైతే గనక ఈ సైకిల్ మీద జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్ గాయస్, అదిగోండి బోట్ అయితే రైట్ సైడ్ లో ఉంది. కానీ మిడిల్ లో బోట్ అన్నారు, ఏదబ్బా కనిపించలేదు. బ్రేక్ బ్రేక్ పడు, బ్రేక్ పడు. అయ్యో 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 అయ్యో, బ్రేక్ అయితే కనుక పడలేదే. ఈ సైకిల్ అయితే కనుక మునిగిపోయింది. అయ్యో, కదులమ్మా కదులు, దయచేసి కదులు. నాకైతే ఇది ఎక్కడ కదిలేటట్టయితే కనిపించట్లేదు. చూడండి, నేను ఎంత బూస్టర్స్ యూజ్ చేసినా సరే అసలు పని అవడం లేదు. ఓకే, నాకు కూడా ఇంకొద్దిసేపు ఇక్కడ ఉంటే అమ్మయ్యా, ఊపిరంతా తెలుసా, నిజంగా కాసేపు సతమతం అయిపోయాను. దీని మీదకి ఎక్కడం ఎలాగబ్బా? అయినా మనం పైకి ఎక్కడం ఎందుకు? అదిగోండి అక్కడ బోట్ కనబడుతుంది కదా, దాని మీదకి ఎక్కి వెళ్ళిపోవడమే. కానీ దీని మీద ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందే మరిచి ఒక్క చిన్న అనుమానం. ఓకే, అనుమానాలు ఏవీ లేవు, మనకి క్లారిటీగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే దీని మీదకి ఎక్కేసి మనమైతే ఈ చెరువు మధ్యలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ చెరువు మధ్యలోకి వెళ్తే అక్కడైతే గనక ఒక బోట్ మీద సైకిల్ ఉంటుందంట. ఆ బోట్ ని తీసుకొని మనమైతే ఒడ్డుకి రీచ్ అయ్యాక ఆ సైకిల్ని అయితే గనక మనం తీసుకోవచ్చు అనేసి అన్నారు. ఒకవేళ సైకిల్ తీసుకున్నా ఇక్కడి నుంచి మనం సైకిల్ మీద తొక్కొని వెళ్ళలేం కదా. కానీ ఆ బోట్ ఎక్కడుందో మనమైతే జాగ్రత్తగా వెతకాలి. అదిగోండి ఆ లెఫ్ట్ సైడ్ లో ఉంది, అదంటారా? కాదు, ఎందుకంటే అందులో ఎవరో మనిషి కూర్చున్నారు. దయచేసి అదైతే కాదనైతే అనుకుంటున్నాను. ఓకే, ఇంకా కొద్దిగా జాగ్రత్తగా వెతికితే సరిపోతుంది. ఇంకా మనకి నిమిషం మాత్రమే మిగిలి ఉంది గాయ్స్. అయ్యో, ఇదేమో కనబడడం లేదు.
అయ్యో ఇంకా ఎక్కడని వెతికేది, ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఈ వేవ్స్ వల్ల మనకైతే ఇక్కడ ఉన్న బోట్లయితే కనిపించడం లేదు. అయ్యో వెళ్ళాలి. ఎస్, ఫైనల్ గా మనమైతే వచ్చేసాం. అదిగోండి సైకిల్ కూడా అందులోనే ఉంది, మీకు కనిపించిందా? ఆ జంప్, అది లెక్క. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చాము. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనం ఇంకా 23 సెకండ్లు ఉందనగా ఈ బోట్లోకి అయితే గనక వచ్చేసాము. చూసారా, మనకిచ్చిన 5 నిమిషాల్లో మనమైతే గనక ఇంకా 23 సెకండ్లనైతే గనక ఉంచేసాము. అంటే మనం అంత వేగంగా దీన్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఎప్పుడు ఎటువంటి టాస్క్ వస్తుందో అనేసి నాకు కొద్దిగా భయంగా ఉంది. ఎందుకంటే ఈ టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది లాస్ట్ నుంచి రెండో టాస్క్ మాత్రం. ఓకే, మనమైతే ఒడ్డుకి చేరుకున్నాము. ఇప్పుడు సైకిల్ని అయితే కిందకి దింపి మరొక టాస్క్ చేయడానికి అయితే వెళ్ళాలి. గాయస్, ప్రస్తుతానికి మనమైతే గనక ఎంత, ఇది $10,000 సైకిల్ అనుకుంటా. ఎస్, ఇదైతే $10,000 సైకిల్. ఇప్పుడు దీని తర్వాత మనమైతే మాత్రం ఇంకొక సైకిల్కి అప్గ్రేడ్ అవుతాం. అదైతే మాత్రం $50,000 సైకిల్ అనమాట. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం దక్కించుకోపోయేది $1,00,000. అయ్యో సారీ, $1,00,000 సైకిల్. బై మిస్టేక్ లో నేనైతే గనక $1,00,000 అనేసానే. ఓకే, ఇప్పుడు మనమైతే గనక ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ కి అయితే వెళ్ళిపోవాలి. అదైతే చాలా కష్టంగా ఉండబోతుంది అనేసి విన్నాను. పద, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఓకే గాయస్, మనం ఇంకొక టాస్క్ కూడా చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి మనమైతే గనక $50,000 బైక్ అయితే గనక సైకిల్ కి అయితే గనక మనం అప్గ్రేడ్ అవ్వబోతున్నాము. ఓకే, ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి జంప్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడికి అనేది మీకు చూపిస్తాను, చూడండి. చాలా కష్టం. దీంట్లో అయితే మనకి 2 అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఎలాగన్నా మనం నిలబెట్టుకోవాలి. ఓకే, చూసారు కదా, దాంట్లోంచి మనమైతే జంప్ చేసుకొని ఇక్కడ కనబడుతున్న బీచ్ దగ్గర ఇసుకలో అయితే కనుక ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా కష్టం కదూ, మరి తప్పదు. ఎందుకంటే నెక్స్ట్ మనం అప్గ్రేడ్ అవ్వబోయేది $50,000 సైకిల్ కాబట్టి ఈ మాత్రం కష్టం పడాల్సిందే. కష్టం లేకుండా ఏదన్నా సరే సులువుగా వస్తుందా? రాదు. కాబట్టి కష్టం పడాలి. మన మొదటి అవకాశంలోనే మనం దీన్ని కంప్లీట్ చేస్తామని అయితే గనక కోరుకుంటున్నాను. కానీ ఎంతవరకు కంప్లీట్ చేస్తామనేది మనకి కూడా తెలియదు. కానీ మనమైతే మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ మాత్రం తేడా చేసినా సరే మనమైతే కిందనే పడిపోతాము. ఓకే, కమాన్ 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 కమాన్. నేనైతే మొత్తం నాలో ఉన్న శక్తి మొత్తాన్ని తీసాను. ఓ గాయ్స్, అయ్యో ఏంటిది, కనీసం నేను ఇక్కడ దాకా కూడా వెళ్ళలేదు. వచ్చి ఇక్కడే పడిపోయాను, చూడండి. అబ్బా, అయ్యో, హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బుర్ర 16 చెక్కలయ్యి కింద అక్కడ ఇక్కడ పడిపోయేది తెలుసా. అయ్యో, దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. గాయ్స్, మనమైతే మొదటి అవకాశాన్ని చాలా అంటే చాలా చెత్తలా చెడగొట్టేసుకున్నాము. మనమైతే కొద్దిగా పేషెన్సీగా ఆలోచించాలి ఏం చేయాలనేసి. ఫస్ట్ మనం ఈ సైకిల్ని అలవాటు చేసుకోవాలి. ఓకే, నేనైతే ప్రయత్నిస్తాను దీన్ని అలవాటు చేసుకోవడానికి, కానీ అవడం లేదే. అయ్యో చూడండి, ఇదైతే మాత్రం వేగంగా వెళ్తుంటే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. దీని నుంచి అసలు బయటికి రాలేకపోతున్నాను. ఓకే గాయస్, నాకైతే ఇది కొద్దిగా అలవాటు అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే గనక రెండో అవకాశాన్ని యూజ్ చేసుకుందాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, అసలు మనమైతే వృధా చేసుకోకూడదు. ఓకే, మనమైతే రెండో అవకాశానికి అయితే వచ్చేసాము. కమోన్ 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 కమోన్, అది. ఓకే, చూస్తుంటే అక్కడికి వెళ్ళిపోయేలాగైతే కనబడుతుంది. చూడండి ఎంతసేపు గాల్లో ఉన్నానో. ఓ గాయ్స్, ఓరి దేవుడోయ్, ఫైనల్లీ మనమైతే సాధించేసాము. గాయ్స్ గాయ్స్ గాయ్స్, ఫైనల్ గా మనం ఏదొక తంటం పడి మనమైతే ఫైనల్ గా సాధించాము. నిజంగా చెప్తున్నాను కదా, దీనికంటే కష్టమైన టాస్క్ ఇప్పటిదాకా నేనైతే ఎప్పుడు చేసిందే లేదు. ఎందుకంటే చూడండి, అది ఎక్కడుందో అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయడం అంటే మామూలా కాదు కదా. ఓకే, మన కోసం ఇంకొక అప్గ్రేడ్ సైకిల్ కూడా వచ్చేసింది, ఇదిగోండి. ఓకే, ఇప్పుడు మనమైతే గనక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాము. ఆ అప్గ్రేడ్ అయితే మాత్రం మనం చాలా కేర్ఫుల్ గా అయితే గనక చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ సైకిల్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చూడండి, ఇది కొండలు కూడా ఎలా ఎక్కేస్తుందో ఇట్టే. నాకైతే ఇలాంటి సైకిల్ బాగా నచ్చుతాయి. ఓకే, కానీ మీ అందరికీ చెప్పినట్టుగానే మనం $1,00,000 సైకిల్ని చూపిస్తానన్నాం కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాంలే, ఎందుకంటే మాటిచ్చాగా. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనం లాస్ట్ అప్గ్రేడ్ కూడా వచ్చేసాము. ఇప్పుడు చెయ్యబోయేది చూసారంటే మీరైతే నిజంగా జడుచుకుంటారు. ఎందుకంటే నాకే భయంగా ఉంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని సోలార్ ఫ్యాన్స్ ఆ ఆ ఆ అనుకుంటూ తిరుగుతున్నాయో.
ఇప్పుడు మనం ఇలాగ దీంట్లోంచి ఉయ్ అనేగలాగా వెళ్ళాల్సి ఉంటుంది. ఏమాత్రం దేనికన్నా తగిలినా సరే మన బాడీలో ఒక పార్ట్ కూడా మనకైతే మిగలదు. ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, మన కోసమైతే మాత్రం ఆ $10,00,000 సైకిల్ అయితే వెయిట్ చేస్తుంది. సారీ ఇందాక మీకు లెక్క తప్పుగా చెప్పాను. ఇదైతే మాత్రం $10,00,000. ఇప్పుడు మనం తొక్కుతున్న సైకిల్ $1,00,000 అన్నమాట. ఓకే, కమాన్. తగలకూడదు. ఎక్కడ మనమైతే ఎటువంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నాకైతే కానీ భయంగా ఉంది. ఎక్కడైతే తగిలేస్తాయనేసి జాగ్రత్తగా చూసుకోవాలి. సైకిల్ కాబట్టి మనం జట్టే తిప్పేయచ్చు. అవకాశం అయితే మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఏమాత్రం అవకాశాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోకపోయినా ఈ రెక్క కొట్టే దెబ్బకి ఎక్కడికో వెళ్ళి పడతాము. ఎస్, మనమైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. ఓరే దేవుడో, ఇందాక చూసారా చాలా క్లోజ్గా మిస్ అయింది. ఓకే, చూడండి ఎంత కష్టమో ఇక్కడ నుంచి తొక్కుకొని వెళ్ళాలంటే. నిజంగా ఈ రెక్కలన్నట్లని దాటుకొని వెళ్ళాలంటే కొద్దిగా గుండె ధైర్యం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు దాకా మనం ఎటువంటి మిస్టేక్ చేయలేదు. ఇక్కడ కూడా అలాగే వెళ్ళాలి. ఓ అయ్యయ్యో, గుద్దేశామే. అమ్మయ్య, బయటపడ్డాము. ఓ ఎస్ గాయ్స్, ఫైనల్ గా మనమైతే సాధించాము. అసలు ఎంత కష్టం ఇది, కానీ ఎంత సులభంగా చేసావేంటి? నిజంగా నేను చాలా భయపడ్డాను తెలుసా. ఎందుకంటే ఎన్ని ఫ్యాన్లు ఉన్నప్పుడు మనిషి అన్నవాడు ఎవడన్నా భయపడాల్సిందే. నేను కూడా అలాగే భయపడ్డాను. ఓకే, ఏదేదేనో ఎన్నో కష్టాలు పడి జాగ్రత్తగా కంప్లీట్ చేసేసాము. ఓకే, ఫైనల్గా మనం ఈ సైకిల్ని అయితే గనక అప్గ్రేడ్ చేసేసి $10,00,000 సైకిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారమే మనమైతే చూడండి $10,00,000 సైకిల్ని అయితే గనక తీసుకున్నాము. చూసారా ఎలా ఉందో గాయ్స్? దీనికైతే గేర్స్ ఉన్నాయి. మీలో చాలా మందికి గేర్ సైకిల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. ఇంట్రెస్ట్ కాదు, నాకు తెలిసినంత వరకు మీలో అందరికీ గేర్ సైకిల్ అంటే బాగా ఇష్టం. అదైతే నేను జాగ్రత్తగా గమనించేందుకు ముందు చాలా మంది కూడా నాకు గేర్ సైకిల్ అంటేనే ఇష్టం అని చెప్పారు. ఓకే, చూసారు కదా, ఫైనల్ గా మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారమే. కానీ చూడండి సైకిల్ అయితే మాత్రం ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. చూడండి గేర్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. సైకిల్ తొక్కుతుంటే చాలా వేగంగా వెళ్తుంది. కానీ ఆ వేగం మనం ఎక్కడ చూపించకూడదు. చూసారా, ఫైనల్ గా మీరందరూ చూసినట్టుగానే మనమైతే అప్గ్రేడ్ చేసేసాం. కానీ మీరు ఎవరు మన ఛానల్కి లైక్ చేయట్లేదు.